ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏం చేయాలో అనుకుంటున్నారు? ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ కొంచెం స్వీట్ కార్న్ తీసుకొని కట్లెట్ చేసుకుంటే 10 నిమిషాలు ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా స్వీట్ కార్న్‌తో కట్లెట్ చేసుకొని టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఈ కట్లెట్ కోసం 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, ఉడకబెట్టిన పొటాటోస్ తీసుకోవాలి. ఒక 2 పొటాటోస్ ఉండాలి బైండింగ్ కోసం. 2-3 స్పూన్స్ మైదా. ఒక కడాయి తీసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ముందుగా క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ 2 కప్పులు తీసుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్ కట్లెట్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కట్లెట్ నిజంగా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల బైండింగ్ అది ఉండదు, ఊడిపోతూ ఉంటుంది. అందుకోసమని నేను క్యాబేజీ తురుముని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మిగతా వెజిటబుల్స్ని. కట్లెట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వెజిటబుల్స్ అన్నిటిని హాఫ్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర, ధనియాల పొడిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. స్వీట్ కార్న్తో ఇలాగా రెసిపీస్ని కూడా వెరైటీగా చేసుకుంటే కట్లెట్స్ చాలా బాగుంటాయి. ఇలా 5 మినిట్స్ ఇవన్నీ వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఈ కట్లెట్కి మైదా పిండిని కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కట్లెట్స్ బాగా వస్తాయి. మరి వాటర్లా కలుపుకోకూడదు. కట్లెట్స్ని మైదాలో డ్రాప్ చేసినప్పుడు మైదా వాటికి కోటింగ్ లాగా అవ్వాలి, అలాగా కలుపుకోవాలి మైదాని. ఇప్పుడు ఉడికించిన పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. పీసెస్ లాగా అస్సలు ఉండకూడదు. కట్లెట్ చేసినప్పుడు బైండింగ్ విడిపోకుండా ఉండడానికని పొటాటోస్ని ఇలాగ మ్యాష్ చేసి వేసుకుంటాము, ఉడకబెట్టిన పొటాటోస్ని. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కట్లెట్స్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలాగ పౌడర్లా చేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ని కొంచెం కట్లెట్ మిక్స్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నచ్చిన షేప్లో కట్లెట్స్ని చేసుకోవాలి. స్వీట్ కార్న్స్ విడిపోకుండా కట్లెట్స్ని ఇలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత షేప్ చేసుకోవాలి. ఈ విధంగా కట్లెట్స్ని ఒకేసారి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని మైదా పిండితో చేసిన బ్యాటర్లోకి డ్రాప్ చేసుకొని కోట్ చేసుకోవాలి. పిండి కట్లెట్స్కి ఇలాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, వాటిలోని వేసుకొని అద్దుకోవాలి. ఈ విధంగా కట్లెట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఉన్న వెజిటబుల్స్‌ని ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీ కూడా. వెజిటబుల్స్‌ని ఎక్కువగా తీసుకున్నట్లుగా ఉంటుంది గూడా. చాలా వెరైటీస్ కట్లెట్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. కార్న్స్‌తో కూడా కట్లెట్స్ చాలా బావుంటాయి. తినేటప్పుడు కార్న్స్ క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కార్న్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాడకుండా వదిలేసిన అవి డ్రై అయిపోతూ ఉంటాయి కదా! వాటిని ఇలాగ చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నిటిని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్‌ని కళాయిలో వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కట్లెట్‌ని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్‌లోని వేయించుకోవాలి. అప్పుడే లోపల ఉన్న కర్రీ కూడా కుక్ అవుతుంది. లోపలంతా సాఫ్ట్‌గా బయటంతా క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఇవి వేగడానికి కనీసం ఒక 5-10 మినిట్స్ అయినా పడుతుంది. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే బయట ఉన్న బ్రెడ్ క్రమ్స్ తొందరగా వేగిపోతాయి. కలర్ కూడా మారిపోతుంది. అందుకే హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. కట్లెట్స్‌ని టమాటో కెచప్ గానీ, మయోనీస్‌తో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సఫోలా మయోనీస్ ఇది చాలా బావుంటుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్‌లో ఇలా కుక్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఈ కట్లెట్స్‌ని తీసేసుకోవాలి. స్నాక్స్ లాగా చేసుకోవడానికి ఇంట్లో ఏమీ లేవనుకోండి, ఇలాగా ఉన్న వెజిటబుల్స్‌ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని కొన్ని స్వీట్ కార్న్స్ కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ కార్న్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. స్నాక్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ కట్లెట్స్‌ని కొంచెం పెద్ద సైజులో చేసుకొని, కొంచెం మందంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బర్గర్‌లో పెట్టే ప్యాటీస్‌లా కూడా వీటిని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ కట్లెట్స్ ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి కాబట్టి హెల్తీగా తినొచ్చు.
రెసిపీ అయితే ఈజీగానే అయిపోతుంది, కాకపోతే వీటిని ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా కట్లెట్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మయోనీస్ తోటి టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉన్నాయి. ఈ కట్లెట్స్ని ఇలాగైనా తినొచ్చు, లేదంటే మన దగ్గర బర్గర్ బన్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ప్యాటీస్ కింద కూడా పెట్టుకొని వీటిని బర్గర్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కిడ్స్ ప్యాటీస్ ఇలా తినడానికి ఇష్టపడకపోతే వీళ్ళకి బర్గర్ లాగా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళ కోసమని బర్గర్ బన్స్ తీసుకురామంటే వడాపావ్ బన్స్ తీసుకొచ్చారు. ఈ వడాపావ్ బన్లోనే ప్యాటీస్ పెట్టి నేను బర్గర్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఈ బటర్ బ్రెడ్లోని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కూడా. ఈ బటర్ బన్స్ చాలా బాగుంటాయి వడాపావ్ చేసుకోవడానికి. పావ్ బాజీ ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ని ఇలా కట్ చేసుకొని టమాటో కెచప్ని పైన కింద అప్లై చేసుకోవాలి. తర్వాత మయోనీస్ కూడా అప్లై చేసుకొని ఈ ప్యాటీస్ని వాటి మధ్య పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కట్లెట్స్ తినకపోతే ఇలా బ్రెడ్లో పెట్టిస్తే బర్గర్ అనుకుని చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మా బాబుకి ఇలా చాలా ఇష్టం. ఇది ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోటి ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకుని బర్గర్స్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. చూడ్డానికి అయితే ఎంత బాగున్నాయి, మినీ బర్గర్ లాగా. 2-3 బైట్స్కి అయితే ఈ బర్గర్స్ అయిపోతాయి. బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది దీంతో చేసుకుంటే. ప్యాటీస్ కూడా అంతే సైజులో ఉన్నాయి కాబట్టి బ్రెడ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మినీ బర్గర్స్ సూపర్ యమ్మీగా ఉన్నాయి. లోపల కట్లెట్ చాలా టేస్టీగా ఉంది. వెజ్ బర్గర్కి కూడా ప్యాటీస్ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఇది గైస్ వెజ్ కట్లెట్ కార్న్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.